ఎంత చాతగాని వాళ్ళ భారతీయ రైతులు గోవుని రక్షించుకోవడం చేత కావట్లేదే. ఇంకా గోమాత రక్తం భరత భూమి మీద ఏరులై ప్రవహిస్తుంటే ఏం చేస్తున్నారు? మీటింగులు పెట్టుకొని ఏం ఉద్ధరిస్తున్నారు? ఇలాంటి పాటలు పాడుకుంటూ మారరా? ఒక్క క్షణం రేపు గోమాత భారతదేశంలో లేకపోతే తినటానికి తిండి లేక మన బిడ్డలు విలవిల్లాడిపోయే రోజులు దుస్థితిని ఆహ్వానిస్తున్నారే కానీ రేపు రాబోయే ప్రమాదం ఇదిరా. మన అందరం ఏకమవ్వాలి. మన అందరి పరిరక్షణలో భారతదేశంలో ప్రతి ఆవు సంరక్షించబడాలి అనే ఆలోచన ఎందరిలో ఉంది? మన నినాదాలు, మన మాటలో ఇవి పనికిరావు. నాకు ఉన్న సమస్తం అంటే క్షమించాలి, గొప్పదనం కోసం చెప్పట్లేదు. కోట్ల రూపాయల ఆస్తిలో నుంచి కారులో కాళ్ళు కార్పెట్ మీద, కార్పెట్లో కాళ్ళు కారు మీద పెడుతూ మహారాజా ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉంటూ ఒక్క మాటకి చెల్లించి నేను బయటికి వచ్చేసి గోవుల్ని రక్షించుకుంటూ గోవుల్ని సేవిస్తూ అది లంపీ స్కిన్ అనే వ్యాధి వచ్చి మా అబ్బాయి, ఒక అబ్బాయి శివాజీ, అక్కడే ఆమె నాకు పరిచయం అయ్యారు. వాడి మూతి అంతా పెక్కులు లేచిపోయి డాక్టర్ వదిలేయమ్మా అన్నాడు. నో, ఏదైనా సరే వాడు బ్రతకవలసిందే. రేయింబగళ్ళు వాడిని సేవించుకుంటా వాడిని పక్కన పెట్టుకొని వాడిని బ్రతికించుకున్నాను. అందుకే నాగరాజు గారు నన్ను అంత గౌరవిస్తారు. ఈ మధ్య జనవరి 4వ తారీఖు ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి గుంటూరులో. విశిష్ట ప్రధాన అతిథిగా గజల్ శ్రీనివాస్ నాకు 3 రోజులు అక్కడ ఒక విశిష్ట స్థానం ఇచ్చి కూర్చోబెట్టారు. ఉన్నాను. కానీ అక్కడ ఫోన్ వచ్చింది, అమ్మ మన పద్మముఖికి నొప్పులు వస్తున్నాయి. ఇవన్నీ నాకు అక్కర్లేదు, మారిషస్ ప్రధానమంత్రి అక్కర్లేదు, ఇంకొకరు అక్కర్లేదు, నాకు నా గోవే కావాలి. వెంటనే ఆగమేఘాల మీద అక్కడ నుంచి బయలుదేరితే 1:05 నిమిషాల్లో మా గోశాలలో ఉన్నాను. వెళ్తే లేదు, డెలివరీ అయ్యే ఛాన్స్ లేదు. చేయి పెట్టి చూశాను, కాళ్ళు మాత్రమే తగులుతున్నాయి, తల తగలట్లేదు. బిడ్డ అడ్డం తిరిగింది. మొత్తం ఆదివారం అందరినీ, ఎవరికి జేఈఓతో సహా అందరికీ ఫోన్లు చేసి ప్రతి ఒక్కరూ పరిగెట్టుకొచ్చి చివరికి నా బిడ్డను, నా తల్లిని నాకు బ్రతికించే వరకు వాళ్ళతో కడిపోడాడాను. అంత కన్నానే, అంత బాధపడ్డానే, అంత రక్షించానే. ఎందుకు? రేపు ఎవడో కసాయి వాడి ఏదో చేస్తే దానికోసమా ఈ గోవులు ఇంతగా ప్రాణంగా ప్రేమిస్తున్నాం? లేవండి, కదలండి, సామూహికంగా ఐకమత్యంతో పని చేయండి.